తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించి 5 రోజులు కావస్తున్నా ఇంకా ప్రభుత్వం ఏర్పడకపోవడము చర్చనీయాంశంగా మారింది. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ అయిన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు రాలేదు. అయితే విజయ్ సారథ్యంలో టీవీకే పార్టీ తన మొదటి ప్రయత్నంలోనే సంచలనాత్మకంగా 108 సీట్లు పొందడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ అత్యధిక స్థానాలు గెలుచుకున్న తమ పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారని ఎదురుచూస్తున్నారు. కానీ గవర్నర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు గవర్నర్ వ్యవహార శైలి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదో చక్రం తిప్పుతున్నట్లు అనిపిస్తుంది. ఈ వ్యవహారంతో బీజేపీకి చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా రాష్ట్రములో గవర్నర్ పరిపాలన తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. నిజానికి గవర్నర్ అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీని అధికారానికి ఆహ్వానించి ముఖ్యమంత్రి పదవికి సిద్ధం చేయాలి. కానీ ఈ విషయంలో అలా జరగడం లేదు. గవర్నర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. తమిళనాడు ప్రజలు తాము ఎన్నుకున్న టీవీకి ప్రభుత్వం కాకుండా మరే ప్రభుత్వమైనా ఏర్పడితే సహించే స్థితిలో లేరు. అదే జరిగితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. రాజ్యాంగ నిపుణులతో 3 గంటల పాటు విజయ్ చర్చలు జరిపారు. గవర్నర్ను మరోసారి కలిసినా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటుకు మెజార్టీ లేదన్న లోక్ భవన్ వర్గాలు. చెన్నైలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు నిలిపివేసిన విజయ్. మరోవైపు స్టాలిన్ విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వేచి చూస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. టీవీకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలు మరియు మద్దతిస్తామన్న ఇతర సభ్యుల వివరాలను విజయ్ గవర్నర్కు అందించారు. దీంతో తొలుత ప్రభుత్వం ఏర్పాటుకు తమకి అవకాశం ఇవ్వాలని, అనంతరము అసెంబ్లీలో బల నిరూపణకు వెళ్దామని విన్నవించారు విజయ్. మరోవైపు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకేకు మినహా మరే పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పిలవనని గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంకోవైపు లోక్ భవన్ దీనిపై ఒక ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన మెజార్టీ సంఖ్యను టీవీకే అధినేత విజయ్ చూపలేకపోయారని అందులో పేర్కొంది. తద్వారా సీఎంగా విజయ్తో ప్రమాణం చేయించేందుకు సిద్ధంగా లేరన్న సంకేతాలు వచ్చాయి. ఇంకోవైపు విజయ్ చిన్న పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. వారి మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ను చేరుకొని అధికారంలోకి రావచ్చని విజయ్ ప్రయత్నిస్తున్నారు. అయితే తమిళనాట రాజకీయ అనిశ్చితికి కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ కారణమని తమిళ ప్రజలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న రాజకీయ నిపుణులు కేంద్ర ప్రభుత్వము తమిళనాడులో గవర్నర్ పరిపాలన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వము ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేసినా చివరకు ప్రజల తీర్పును గౌరవించకుండా గవర్నర్ పరిపాలనను తీసుకువస్తే నవ్వుల పాలవుతుంది. మిత్రులారా, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలపండి.